శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. దశ మహావిద్యలలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో శక్తివంతమైనటువంటి తాంత్రిక ప్రయోగాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నా, దానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉపాసన చేయాలి అనన్నా ఖచ్చితంగా ఉపదేశం అనేటువంటిది ఉండాలి. మరి అందరికీ కూడా అది లభించకపోవచ్చు. మరి ఏ విధంగా తారాదేవిని ఆరాధన చెయ్యాలి అనబడేటువంటి ఒక ప్రక్రియ పరిహారం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇది చేయటం వల్ల మన ప్రయోజనం ఏమిటి అని అంటే, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటము, అలాగే కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏది కూడా మానసికమైనటువంటి స్టెబిలిటీ లేకపోవటము, మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా గురవ్వటము, అలాగే అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి భయాలు, ఇంటా బయట కూడా ప్రశాంతత, సుఖము అవేమి కూడా లేకపోవటము, ఇటువంటి సమస్యలకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క ప్రక్రియ చేసుకోవటం వలన, ఈ యొక్క మంత్రజపం చేయటం వలన అన్ని రకములైనటువంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. జీవితం అనేటువంటిది చాలా మెరుగుపడుతుంది. జీవితంలో ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చక్కటి ఆలోచనలు వస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి, చక్కటి నిర్ణయాలతోని స్టెబిలిటీ ఉంటుంది, మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల ఉన్నటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. ఏం చేయాలంటే, ఏదైనా సరే ఒక శనివారం నాడు రాత్రి మొదలు పెట్టాలి. అంటే రాత్రి 8 నుంచి 10 గంటల యొక్క మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు. ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, పూజా మందిరంలో కానీ చక్కగా కూర్చోండి. మీ అరచెయ్యంత సైజు, లేకపోతే మీ చెయ్యంత సైజు తారాదేవి అమ్మవారి యొక్క ఫోటో తెచ్చిపెట్టుకోండి. లేదు అంటే నెట్ షాప్లోనైనా తీసుకుని తెచ్చిపెట్టుకోవచ్చు. గూగుల్లో మనకి ఫొటోస్ దొరుకుతాయి కదా, నెట్ షాప్ నుంచి తెచ్చుకోండి. ఈ విధంగా తారాదేవి అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుని చక్కగా ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించుకుని, ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది అమ్మవారికి నమస్కారం చేసుకుని, మీరు ఎందుకొరకై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క కోరిక సంకల్పం చెప్పుకొని చెప్పండి. ఓం తారాయై నమః. అంతే మంత్రం. ఎటువంటి బీజాక్షరాలు కూడా లేవు, ఉపదేశము అవసరం లేదు, ఏమీ కూడా గైడెన్స్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగినటువంటి చాలా సేఫెస్ట్ మంత్రము, సేఫెస్ట్ ప్రక్రియ, కానీ ప్రయోజనం అయితే ఉంటుంది ఆ తారాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన. ఈ విధంగా మంత్రజపం అనేటువంటిది కనీసం ఒక 54 సార్లు లేదా 108 సార్లు చేసుకోండి. చేసుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు చేసుకోండి. వరుసగా కనీసం 21 రోజుల పాటు చేస్తే కనుక, మొదలుపెట్టినటువంటి రోజు నుంచి అదే సమయానికే కూర్చుని చేసుకోవాలి. వరుసగా 21 రోజులు చేస్తే మీకు దీనివల్ల యొక్క ప్రయోజనము, ఫలితం అనేటువంటిది మీకు కనిపిస్తుంది అనమాట. మీరు అనుభవించి చూడవచ్చు. ఈ విధంగా ఈ యొక్క అమ్మవారిని ఉపాసన చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క తారాదేవి అమ్మవారిని ఈ విధంగా పెట్టుకుని చక్కగా ఈ యొక్క మంత్రజపం చేసుకోవచ్చు. నియమ నిష్ఠలు ఏమిటి అంటే, 21 రోజులు పూర్తయిపోయేంత వరకు కూడా మాంసాహారం వంటివి తినకూడదు, ధూమపానము, మద్యపానం వంటివి చేయకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.